న్యాయాధికారిని. నేను న్యాయాన్ని తప్ప ఎవరిని నేను ఏది అన్యాయంగా నేను ఏది చేయను. కొడుకైనా ఎవరైనా కానీ నేను న్యాయంగానే ప్రవర్తిస్తాను రా. అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నీ ప్లేస్లో తండ్రిగా నేను చచ్చిపోతా. నువ్వు ఎక్కడి నుంచి అని జాగ్రత్తగా బతుకు, మంచిగా బ్రతుకని చెప్పి అక్కడున్న పోలీసులు లాయర్లు అందరూ పిలిచి నా కొడుకు స్థానంలో నేను చచ్చిపోతాను అని చెప్పి అవకాశం ఇవ్వని చెప్పారు. ఆ రూల్స్ ఒప్పుకోండి, ఒప్పుకోండి, అట్టండి అన్నారు. అదంతా కాదు. నా కొడుకు చేసిన తప్పు నా మీద వేసుకుంటున్నా, నేను మరణిస్తా, నన్ను ఉరిదీయనని చెప్పి తండ్రి చెప్పాడు. కానీ ఒక కండిషన్, నన్ను ఉరిదీసే ముందు నా కొడుకుని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నుంచోబెట్టనని చెప్పి అన్నాడు. అదేవిధంగా తెల్లారేక ఊరికమ్మానికి ఎక్కించారు, రెడీ అయ్యారు. తండ్రిని ఉరిదీయబోతున్నాడు. ఉరిదీయబోతా ముసుగైపోతున్నారు తండ్రికి. పక్కన ఎదురుగా కొడుకు నుంచుని ఉన్నాడు. కొడుకు ముందే తండ్రిని నిర్దాసనంగా ఉరిదీశారు. ఆ తండ్రి చావును కొడుకు కల్లారా చూస్తూ అసలు ఉండలేకపోయాడు. నానా, తప్పు చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు, ఉరి శిక్ష పడాల్సింది నాకు. నానా, నువ్వెందుకు చచ్చిపోతావు అని చెప్పి గోరు నేడ్చి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటంటే, నానా, నేను చేసిన తప్పులకు నువ్వు మరణించావు. నీ ఆశ ఏంటంటే ఎక్కడి నుంచైనా జాగ్రత్త బతుకురా అన్నావు. ఇది మొదలుకొని నేను ఏ తప్పు చేయను నాన్న, నీ కోసం నిజాయితీకి బతుకుతా.